పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్వరలయ తెనాలి ఉత్సవ్ ఘనంగా జరుగుతోంది. జానపద కళలను పరిచయం చేస్తూ ప్రముఖులను సత్కరించుకుంటూ ఈ వేడుకలు కొనసాగాయి. మనవైన కళలను సంస్కృతిని పరిపోషించేవారే చరిత్రలో నిలిచిపోతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగును రాజభాషగా చేసిన శ్రీకృష్ణదేవరాయలు భోజరాజు రాజరాజ నరేంద్రుడు ఇందుకు నిదర్శనమన్నారు. సంక్షేమం అభివృద్ధితో పాటు తెలుగును మన సంస్కృతిని కొనసాగించాలన్న విషయాన్ని నేటి పాలకులు గుర్తుంచుకోవాలని చెప్పారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో 2 రోజుల స్వరలయ తెనాలి ఉత్సవను శనివారం రాత్రి బుద్ధప్రసాద్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. స్వరలయ లోగోను ఆవిష్కరించారు. సభకు దేవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జానపద కళాకారులను ఆదరించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ఆదరించాల్సిన ఆవశ్యకతను తన కార్యక్రమాలతో చాటుతున్న స్వరలయ సంస్థను అభినందించారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ కె శ్రీలక్ష్మి మోహన్ రావు, స్టేట్ బ్యాంక్ ఏజీఎం వివి జగదీష్ కుమార్, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, శ్రీ కనకదుర్గ దేవస్థానం పాలక మండలి సభ్యుడు తోటకూర వెంకటరమణారావు మాట్లాడారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు నిర్మలా రమేష్, కాటూరి వెంకటేశ్వరరావు, అక్కల రామకృష్ణ, యు ధర్మారావు, దీపాల సత్యనారాయణ, కనపర్తి బాబురావు, టీవీఎస్ శాస్త్రి, కొల్లి రామాంజనేయ ప్రసాద్, టిఎస్ఆర్ బ్రహ్మచారిలు, పద్మజ ప్రభాకర్, బెజ్జంకి నాగమణి, మేకతోటి ప్రభాకర్, జి రాజశేఖర్, అబ్దుల్ రజాక్ తెనాలి ఉత్సవ్ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలుత తోలుబొమ్మల ఆటతో ప్రారంభించి ఆరాధ్యుల వెంకట సుబ్బమ్మచ్చే చెక్కభజన, గిరిజన గురుకుల విద్యార్థులచే కోలాట ప్రదర్శన జరిగాయి. ప్రముఖ నృత్య గురువు నిర్మలా రమేష్ శిష్య బృందంచే తెనాలి ఉత్సవ గీతం, తెనాలి వైభవంపై నృత్య రూపకం అభినందనలు అందుకున్నాయి. స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు పర్యవేక్షించారు. మనం కాపాడుకోవాలంటే వాటికి ప్రజాదరణ అవసరం. ఉదాహరణ తోలుబొమ్మలాట అన్నది కొన్ని కుటుంబాలకి అది పరిమితమైన కళ. ఆ కళ ఇవాళ ఏమవుతుందంటే భుక్తిని పెట్టినప్పుడు ఆ తర్వాత తరాల వారు వేరే రంగాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరిగే పరిస్థితి వస్తుంది. ఇది నేను చాలా చోట్ల చూస్తున్నా. ప్రత్యేకించి జానపద కళలోకి వచ్చిన పెద్ద సవాల్ ఇదే. ఎందుకంటే వాళ్ళకి తగిన వాళ్ళ వాటి మీద ఆర్థికంగా జీవించేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా జీవించడానికి అవకాశం లేదో అప్పుడు వాళ్ళు వేరే రంగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో కళ కనుమరిగే స్థితి వస్తుంది. అంచేత జానపద కళల్ని మనం పరిపోషించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ జానపద విశ్వవిద్యాలయం పెట్టారు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసి ఇక్కడ మన అకాడమీలో పునరుద్ధరించాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు చూడమని చెప్పి నన్ను పరకాల ప్రభాకర్ గారు, విజయభాస్కర్ మేమంతా వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ ఏం జరుగుతున్నది చూస్తుంది జరిగింది. జానపద కళలకు సంబంధించి కర్ణాటకలో జరుగుతున్న కార్యక్రమాలు చూసి అక్కడ జానపద లోక్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ కూడా ఏర్పడింది. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కూడా జానపద అకాడమీ పెట్టాలని చెప్పి ఓ నిర్ణయం చేయటం, ఆ నిర్ణయం ప్రకారంగా జానపద అకాడమీ అయితే ఏర్పడింది కానివ్వండి. ఆ జానపద స్వరలయ వేదిక స్వరలయ తెనాలి ఉత్సవం అనే పేరుతో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఇవాళ రేపు జానపద కళల ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తోలుబొమ్మలాట, చెక్క భజన, కోలాటం వంటి కార్యక్రమాలు ముగిశాయి. రేపు ఉదయం 10 గంటలకి కరసాము కత్తిసాము, తదుపరి 5 మంది సన్మానం. అలాగే రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మోదుకూరు జాన్సన్, బులిమంది శివరామకృష్ణ, వేటూరు సుందరామూర్తి గారు రచించిన పాటలతో సంగీత విభావం ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రండి, ఈ కార్యక్రమాలు చూసి ఆనందించండి. ఎందువల్లనంటే ఈ స్వరలయ వేదిక ఎంతో ప్రయాసాలు కోర్చుకుని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసాం. అందరికీ వ్యక్తిగతంగా కూడా చాలామంది తెలియజేశాం. దయచేసి రండి, ఈ కార్యక్రమం వీక్షించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. జై హింద్. రేపు జరుగుతున్న కార్యక్రమానికి తెనాలి నుంచి మరొకసారి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాను. ఇవాళ కూడా కళామాలు చాలామంది ఇచ్చేశారు. మరింత మంది అభిమానులు ఇచ్చేసి ఈ మరుగున పడిపోతున్న కళలకి వారు వంతు కృషిగా వారు చేయాల్సింది ఏంటంటే వారు వచ్చి దీన్ని మేము కూడా ఉన్నాం మీకు తోడని చెప్పడమే. అట్లా మరొకసారి అందరినీ ఆహ్వానిస్తూ ఈ మరుగున పడిపోతున్న కళలకి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం.